సార్ మీరైతే 42 సంవత్సరాలు టీడీపీలోనే ఉన్నారు. అదే చాలా పెద్ద ప్రయాణం అది. అవును. ఆ 42 సంవత్సరాల్లో మిమ్మల్ని సరిగ్గా గుర్తించలేదా మరి పార్టీ? పార్టీ గుర్తించడానికి పార్టీ స్థాయికి వెళ్ళలేదు నేను. హ్మ్. ప్రజల్లో ఉండిపోయాను. ఆయన పార్టీలో ఉంటున్నాడు కదా అని ఆయన అక్కడ చూసుకోవడం, నేను ఎక్కడ చూసుకోవడం తప్ప. ఆయనకి సపోర్టివ్‌గానే ఉన్నారు మీరు. అంతే ఆయన స్థానే ఆయన ప్రతినిధిగానే పనిచేశాను తప్ప హ్మ్. కోరికొచ్చుంటే అడిగి ఉండేవాడేమో. నేను ఎప్పుడు పదవి ఇవ్వమని అడగలేదు. అది కూడా ఎమ్మెల్యే నిలబడడం కూడా అతను వాడిపోయి కాదంటే నేను నేను నిలబడ్డాను అంతే తప్ప నేను కోరుకుంటే ఇచ్చి వచ్చింది కాదు. సో 2014, 2019 మీరు పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే కూటమని చెప్పేసి 3 రాజకీయ పార్టీలు కలిసి వైసీపీకి అపోనెంట్‌గా వస్తున్నాయి. సో ఇప్పుడు గనక టికెట్ ఇచ్చుంటే మీరు ఖచ్చితంగా గెలిచేవారా టీడీపీ నుంచి? అంటే నాకు స్పెషల్గా 2 సార్లు వాడిపోయాననే సింపతి ఉంది. తర్వాత పార్టీని మోసాననే సింపతి ఉంది. కార్యకర్తలకు అండగా ఉన్నానని సింపతి ఉంది. కష్టకాలంలో కూడా పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడానని సింపతి ఉంది. ఇన్ని సింపతీలు ఉన్నప్పుడు కూడా ఆయనకు ఉండి ఇన్ఫ్లుయెన్స్ పెట్టి రామకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఆయన టికెట్ మార్చగలిగాడు. నేను తర్వాత ఫైట్ చేద్దామన్నా మరి చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణ గారి మాట కాదని చేరు. అయినే ఒకసారి నా సోదరుడు స్నేహితుడి దగ్గర నేను ఏదో కొద్ది గట్టిగా మాట్లాడితే నా కూతురికి నేను టికెట్ తెచ్చుకోలేనని అతను ఉచ్చరించడం జరిగింది. సరే ఇంకంతా తప్పుడు ఉద్దేశంలో ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేసినా సుఖం లేదు. కానీ ఇప్పుడు ఇడిపోతే ఇప్పుడు కార్యకర్తలంతా మనం తయారు చేసిన కార్యకర్తలు వాళ్ళని వదిలి వెళ్ళమేటని అభిప్రాయంతో నాకు అప్పుడు వైఎస్ఆర్ కూడా ఎమ్మెల్సీ ఇస్తానని ఆఫర్ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా పదవి ముఖ్యం కాదు, కార్యకర్త 40 సంవత్సరాలు మనం తయారు చేసిన కార్యకర్తలు వాళ్ళ మన గుర్తింపు ఉన్నటువంటి పార్టీ మనం ఎందుకు దూరం అవ్వాలని అప్పుడు కూడా ఆలోచించాను. పత్తిపాడు ప్రజలందరూ కూడా చాలా మనకు బీసీలు మీరు పత్తిపాడు టికెట్ ట్రై చేయండి అని నాతో చెప్పడం జరిగింది. పత్తిపాడు నుంచి కూడా కొంతమంది పెద్దలు వెళ్ళి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఏమిటి టికెట్ ఎలా మారింది కదా మరి మన కృష్ణ గారిని పత్తిపాడు పెట్టిందే బాగుంటుందేమని చెప్పడం జరిగింది. ఆయన అంగీకరించలేదు. ఎల్లోళ్ళ మీదే కోపం పడడం జరిగింది. సరే ఆయన మనసు మనకి ఏ పదవి ఇచ్చే పరిస్థితులు లేరు అని నాకు నేనుగా అడగలేదు. నేను ఎప్పుడు కూడా ఆయన్ని నాకు నేనుగా అడగలేదు. ఏ పదవి కానీ జిల్లా పరిషత్ ఇప్పించు, సెంట్రల్ బ్యాంక్ ఇప్పించు, లేదా గ్రంథాలయ చైర్మన్ ఇప్పించని ఎప్పుడు అడగలేదు. సరే ఇక్కడ మన స్థాయికి ఇలాగా గౌరవంగా కార్యకర్తల్లో పోవాలని అనుకున్నాం. ఆయనే ఎమ్మెల్యే టికెట్ ఆశ కల్పించాడు. ఆయనే ఎమ్మెల్యే టికెట్ కల్పించాడు. ఆయనే ఎమ్మెల్యే టికెట్ లాక్కున్నాడు. దాంట్లో చెప్పేదే ఉంది. సార్ 4 దశాబ్దాల పైచిలుకు రాజకీయ జీవితంలో పార్టీ వరకు ఎలాగ వెళ్ళలేదని చెప్పారు. 2 సార్లు ఓటమి చెందడం జరిగింది. సర్లే రాజకీయాలు మనకి ఎందుకని చెప్పేసి బయటికి వెళ్ళి ఏమైనా వ్యాపారం చేసుకోవడం కానీ అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా, లేదంటే ప్రజల్లోనే ఉన్నారా? ఏమీ లేదు. వ్యవసాయదారులు మొదటి నుంచి ఏదో 1-2 బంకులు ఉన్నాయి. ఒరే బంకులు వ్యవసాయం ప్రజలే. తుల్లో ఇల్లు కట్టుకున్నాను. అప్పటి నుంచి తుల్లోనే ఉంటాను. నా వ్యవసాయం కూడా రామకృష్ణ గారి బ్రదర్ నాగేశ్వర గారే చూస్తుంటారు. నేను ఎప్పుడు వినారు వ్యవసాయ దృష్టి మీద వెళ్ళను. ఇక్కడే పార్టీ గురించి పనిచేస్తుంటాను. మరి అయినప్పటికీ కూడా ఏదో కాజు 2 సార్లు వాడిపోతే 2 సార్లు 3 సార్లు 4 సార్లు వాడిపోయిన వాళ్ళు కూడా టికెట్ ఇచ్చారు. అదంతా మనకు తెలుసున్న విషయమే. ఆయన ట్రై చేస్తే టికెట్ రాకపోవడం ఉండదు. ఆయన మార్చుకుంటే టికెట్ వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం మళ్ళీ కార్యకర్తలు రెచ్చగొట్టి మళ్ళీ మనం అన్ని న్యూసెన్స్ చేసి ఇదంతా మళ్ళీ మనమే పార్టీని మనం పెంచిన మొక్కను మనమే డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను నిజానికి కార్యకర్తలు 3 మండలాల కార్యకర్తలు కూడా ఎట్టి పరిస్థితిలో ఈ ట్రిప్పు కృష్ణ గారికే టికెట్ ఇవ్వాలి, టికెట్ మార్చడానికి వీల్లేదని ఆయన ముఖమే చెప్పినటువంటి కార్యకర్తలు ఈ నియోజకవర్గం ఉన్నారు.
అంత అభిమానమైన తెలుగుదేశం కార్యకర్తలు, నా మీద అభిమానమైన కార్యకర్తలు ఉన్నారు. అయినప్పుడు కూడా నేను ప్రయత్నం చేయలేదు. ఈవేళ కూడా మా కార్యకర్తలు పిలిచి నేను మీటింగ్ పెట్టి ఎవరిని నాకు కూడా రండి, మీరు తప్పనిసరి ఏమైనా చేరే, నాకు యనమల రామకృష్ణ గారు మోసం చేశారు, నాకు కూడా రండి అని అనలేదు. ఆయన మనస్తత్వం తెలిసిపోయింది, ఆయన ఉద్దేశం తెలిసిపోయింది, ఆయన ఆశ తెలిసిపోయింది. నాకు నేనుగా బయటకు వచ్చి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత జగన్ గారు ఆవేళ మీరు తుని, ప్రతిపాడు, పిఠాపురం, యాదవాసి ఎక్కువ ఉన్నారు, ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా కష్టపడమని చెప్పడం జరిగింది. మరి స్థానిక ఉన్నటువంటి మంత్రి గారు దాడిశెట్టి రాజయ్య గారు మరి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన విజయాన్ని కృషి చేయవలసిన బాధ్యత నాకు మాదే ఉంది. తప్పనిసరిగా ఆయన అత్యధిక మెజార్టీతో నెగ్గించవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈ రోజున నన్నే వదలలేనటువంటి కార్యకర్తలు అందరిని పిలిచి నా గురించైనా దాడిశెట్టి రాజయ్య గారికి మీరు ఓటేయాలా, నా గురించైనా వైఎస్ఆర్ పార్టీలో రావాలని ఇప్పుడు చెప్తున్నాను. తప్పక అంటే పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి న్యాయం చేయాలా, పార్టీ క్యాండిడేట్ నెగ్గించుకోవాలా, పార్టీ క్యాండిడేట్ యొక్క క్షేమం కోరవలసిన బాధ్యత ఏ పార్టీలో ఉన్నప్పుడు చేయవలసిన బాధ్యత. ఆ రోజున యనమల రామకృష్ణ గారు చేసాం, ఈవేళ దాడిశెట్టి రాజు గారికి చేస్తాం. తప్పదు. పార్టీ ఉన్నప్పుడు, పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీకి నష్టం చేయవలసిన నాయకుడి లక్ష్యం కాదు. నాకు ఇప్పటికే 70 సంవత్సరాలు వచ్చాయి. 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత 42 సంవత్సరాలు ఒకే పార్టీలో నడిచి ఒక వ్యక్తి పార్టీని వీడేటంటే ఎంత బాధ ఉంటే వీడతాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు కార్యకర్తలందరూ తెలుసు. ఈవేళ తెలుగుదేశంలో తిరిగే కార్యకర్తలు కూడా తెలుసు ఇది అన్యాయం జరిగిందని. సో మీరైతే ఎవరిని పిలవలేదు అక్కడ కార్యకర్తలు కానీ, లేదంటే మీ అనుచరులు కానీ మీతో పాటు వచ్చేసారా, లేదంటే నాతో వచ్చేసారు కొంతమంది, నన్ను వదలలేక వచ్చేసారు. ఇప్పుడు కూడా వస్తున్నారు, ఇప్పుడు పిలుస్తున్నాను. దాడిశెట్టి రాజయ్య గారిని నెగ్గించవలసిన బాధ్యత నా మీద ఉంది కదా. ఒక పార్టీలో నాయకుడిగా తిరిగి ఈవేళ ఆయన పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో చేరిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్గా ఉన్నటువంటి రాజయ్య గారిని నెగ్గించవలసిన బాధ్యత నా భుజస్కంధాల మీద కూడా వేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే ఇటు నుంచి అటు వెళ్ళారు కదా సార్, మీరు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు. అక్కడి నుంచి మీకు స్పందన ఎలా ఉందండి? రేపొద్దున పార్టీ గెలిస్తే కనుక మీకు ఏమైనా ఆఫర్ చేశారా? చెప్పాను కదా, మొదటే చెప్పాను కదా, దాడిశెట్టి రాజయ్య గారు, సునీల్ గారు నా స్వయంగా వాడు జగన్ గారు తీసుకెళ్ళి మన బీసీ నాయకుడు విశ్వాసంగా పనిచేస్తాడు, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కట్టుబడి ఉంటాడని వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మన ప్రభుత్వతే అతనికి అవకాశం కలగజేద్దారని జగన్ గారు నా ముఖం మీద ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మెయిన్ నాయకులు రాజయ్య గారు, సునీల్ గారు సమక్షంలో చెప్పడం జరిగింది.